విడవబడితే రొమ్ములు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఏడవాల్సిన అవసరం ఉంది. శ్రమల్లో మనం ఉండలేము, ఘోరమైన శ్రమ ఉంది కనుక అది రాకముందే మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి. దాని కొరకే మనం ఇంకా ప్రయాసపడాలి. అర్థం చేసుకో, నా మాటలు ఒత్తిడి కావు, నా మాటలు ఒత్తిడి కావు. నేను మధ్య పెట్టే మాటలు ఎప్పటికీ మాట్లాడాలి. బైబిల్ చెప్తున్నది ఏదో దానినే మనం మాట్లాడాలి. ఓకే, మీలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదని నేను 100% ఆశిస్తున్నాను. దయచేసి నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా మీరు దేవునితో పాటు నన్ను కూడా ప్రేమిస్తున్నట్లయితే మీరు నా మాట వినండి.